హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు ఎంవేర్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. మన ఛానల్లో ఆల్రెడీ మెథడాలకు సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ అవుతూ వస్తున్నాయి డైలీ. ఓకేనా, అందరూ ప్లేలిస్ట్లో ఉంటుంది, పోయి చెక్ చేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. మనము లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనము ప్రీవియస్ వీడియోలో ప్రకాశ పఠనం గురించి చెప్పుకున్నాం. ఓకేనా, భాషా నైపుణ్యాల్లో భాగంగా అంటే తెలుగు మెథడాలజీ ఓల్డ్ అకాడమీ బుక్ని రివ్యూ చేసుకుంటున్నాం. దాంతో 6వ యూనిట్, దాంతో భాషా నైపుణ్యాల్లో శ్రవణం అయిపోయింది, భాషణం అయిపోయింది, పఠనంలోకి వచ్చాం. పఠనంలో మనము మౌన పఠనం దగ్గరికి వచ్చామన్నమాట. ఓకేనా, ఆల్రెడీ మనకి ప్రకాశ పఠనం, దాన్నే బాహ్య పఠనం అంటాము. ఆ పఠనం అనేది నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఎవరన్నా చూడకపోతే ప్రీవియస్ వీడియోలో లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడండి. ఓకేనా, లేట్ చేయకుండా మౌన పఠనం అంటే ఏం సార్ చూద్దాం ఒకసారి. మౌన పఠనం అంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి, పఠన ప్రయోజనాలను సాధించాలంటే ముఖ్యంగా పఠనంలో 4 గుణాలు అనేవి ఉండాలంటున్నాడు. చూడి, పఠన ప్రయోజనాలు సాధించాలంటే ముఖ్యంగా ఎన్ని ఉండాలి? 4 గుణాలు ఉండాలంటున్నాడు. చూడి, విషయ వివరణ, భాషోచ భాషోచితమైన భాషోచితమైన ధార లేదా గమనం అంటున్నాడు. భావానుగుణమైన పఠనం, శైలి లేదా ధోరణి అంటున్నాడు. చూడి, పఠన ప్రయోజనాలు సాధించాలంటే మెయిన్గా 4 గుణాలు అంటున్నాడు. ఏవేవి అంటే విషయ వివరణ, గమనము, భావానుగుణమైన పఠనం, శైలి లేదా ధోరణి అంటున్నాడు. చూద్దాం ఒకసారి. ఈ 4 గుణాలు పఠనంలో ఉన్నప్పుడే అది ఆదర్శ పఠనం అవుతుంది అంటున్నాడు. ఈ లక్షణాలన్నీ బాహ్య పఠనంలో సాధించిన విద్యార్థి మౌన పఠనం ద్వారా సత్ఫలితాలను సాధించగలరు అంటున్నాడు. చూడి, పైన చెప్పిన 4 అంశాలని బాహ్య పఠనం అని చెప్పుకున్నాం. బాహ్య పఠనమే ప్రకాశ పఠనం అని అంటారని కూడా చెప్పుకున్నాం. చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా, దాన్ని సాధించిన విద్యార్థి ఖచ్చితంగా మౌన పఠనం ద్వారా సత్ఫలితాలను సాధిస్తాడు అంటున్నాడు. చూడండి, మౌన పఠనానికి ప్రకాశ పఠనం అనేది పునాది. ఇది బాహ్య పఠనానికి భిన్నమైంది. చూడి, మౌన పఠనానికి పునాది ఏదంటే బాహ్య పఠనంగా చెప్పవచ్చు. దాన్నే ప్రకాశ పఠనం అని కూడా అంటాం. ఓకేనా, ఇది బాహ్య పఠనానికి మౌన పఠనానికి చాలా డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఈ మౌన పఠనం బాహ్య పఠనం కన్నా భిన్నమైనదని చెప్తున్నాడు. చూద్దామా, ఈ మౌన పఠనం యొక్క నిర్వచనాలు ఏముందో. వాగేంద్రియాలను కదలచకుండా, చూడే, వాగేంద్రియాలను కదిలించకుండా చూపులను పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణ చేస్తూ మనసులో చదవడాన్ని మౌన పఠనం అంటారు. ఏం చెప్పలేదు, సింపుల్గా చెప్తున్నారు. ఏమంటున్నారంటే మన యొక్క వాగేంద్రియాలను కదలచకుండా మన యొక్క కంటి చూపుతో మాత్రమే పఠనాంశం మీద నడిపిస్తూ విషయ గ్రహణాన్ని మనం గ్రహిస్తే, ఓకేనా, మనసులో చదవడాన్ని మనము మౌన పఠనం అంటారు. లేదా వాగేంద్రియాలకు శ్రమ కలిగింపకుండా కేవలం కంటితో మనసులోని మౌనంగా చదువుకోవడాన్ని మౌన పఠనం అంటారు. ఇదంతా మీకు ఈజీగా తెలిసిందే. చూడి, లిపిని మౌనంగా చదివే పఠనమే మౌన పఠనం అంటారు. మనం రాసుకున్న లిపిని లేదా మనం చదువుతున్న పుస్తకాలని మౌనంగా చదివితే దాన్నే మౌన పఠనం అంటున్నారు. దీనినే గంభీర పఠనమని, దీనినే గంభీర పఠనమని, నిశ్శబ్ద పఠనమని అంటారు. చాలా ఇంపార్టెంట్. గంభీర పఠనమని, నిశ్శబ్ద పఠనమని దీనికి పేర్లు, మౌన పఠనానికి పేరు. రేపు పొద్దున మనకి బాహ్య పఠనం అనగానే ఏమనేసి కింది వాటిలో బాహ్య పఠనం కానిది ఏదని చెప్పేసి ఈ గంభీర పఠనం కూడా ఇచ్చేస్తారనమాట. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, విజ్ఞానాత్మకమైన వినోదాత్మకమైన మూర్తిమత్వాన్ని వికసింపజేసే గ్రంథాలు ఎన్నో తెలుగులో ఉన్నాయి. వీటన్నింటినీ చదవడానికి మౌన పఠనమే శరణం. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనము బాహ్య పఠనం గురించి, ప్రకాశ పఠనం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుక్కుంటామనేసి. ఆ క్వశ్చన్స్ని ఈ టాపిక్ అయిపోయినాక లాస్ట్లో రివ్యూ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, పలుకు మేర పరిమితి తప్పదు కానీ చూపు మేరకు పరిమితి లేదు. పలుకు మేరకు పరిమితి తప్పదు కానీ చూపు మేరకు పరిమితి లేదనమాట. ఎంత ఎక్కువ చూపు మేర ఉంటే అంత వేగంగా ఎక్కువ అంశాలని చదవగలం. మౌన పఠనంలో ఇది సాధ్యమవుతుంది. కరెక్ట్ కదా. ఎంత ఎక్కువ చూపు మేర ఉంటే అంత వేగంగా ఎక్కువ అంశాలను చదువుతాం. ఖచ్చితంగా మనం బాహ్య పఠనానికన్నా మౌన పఠనంలో ఎక్కువ అంశాలను చదవగలం అనమాట. ఓకేనా, చూడండి, ప్రకాశ పఠనం ఎన్నో ప్రయోజనాలు కలిగినదే అయితే దానిలోని పరిమితుల్ని అధిగమించి సమగ్రమైన నైపుణ్యాన్ని ప్రయోజనాన్ని కలిగించేదే మౌన పఠనం అంట. కరెక్ట్ కదా. ఇప్పుడు బాహ్య పఠనం అనేది ఎన్నో ప్రయోజనాలు మనకి ఇస్తుంది, కానీ దాని పరిమితులను కూడా అధిగమించి మనకి ఇంకా ఎక్కువ సమాచారాన్ని అందించేది ఏదిరా అంటే మనము చెప్పచ్చు మౌన పఠనంగా ఈజీగా మనము చెప్పచ్చు ఫ్రెండ్స్. చూడండి, మౌన పఠనం యొక్క ప్రయోజనాలు ఏం సార్. చూడండి, మౌన పఠనం వల్ల విద్యార్థి అభ్యాసంలో ఏమేం ప్రయోజనాలు చేసుకుంటారో చూద్దాం. చూడి, వాగేంద్రియాలకు శ్రమ ఉంటుందా అంటే వాగేంద్రియాలకి శ్రమ అనేది ఉండదు. ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది ఉంటుందా ఉండదా మీరే చెప్పచ్చు, ఉండదనేసి. ఎక్కువసేపు పఠనం అనేది కొనసాగించవచ్చు.
నెక్స్ట్ చూడి, తక్కువ కాలంలో ఎక్కువ విషయాల్ని చదవచ్చు. ఖచ్చితంగా తక్కువ కాలంలో ఎక్కువ విషయాలను చదవచ్చు. క్లిష్టమైన భావాలను ప్రశాంతంగా వెనుకకు వెళ్ళి 1, 2 సార్లు చదువుకొని ఈజీగా గ్రహించవచ్చు అనమాట. కష్టమైన వాటిని 1 to 2 టైమ్స్ ఈజీగా చదివేయచ్చు అనమాట. నెక్స్ట్ చూడి, విస్తార పఠనానికి ఇది నాంది పలుకుతుంది. చూడు, విస్తార పఠనానికి ఇది మనకి యూజ్ అవుతుంది అంటున్నాడు. పఠన వేగాన్ని పెంచుతుంది. ఖచ్చితంగా మనము మౌన పఠనం ద్వారా ఫాస్ట్‌గా చదవగలుగుతాం అనమాట. నెక్స్ట్ చూడండి, మానసిక విశ్రాంతిని కలిగిస్తుంది. శాంతిని తొలగిస్తుంది. ఓకేనా? శ్రాంతిని, అలసటని తొలగిస్తుంది అంటున్నాడు. ఓకేనా? గ్రంథాలయంలో పఠించడానికి ఉపకరిస్తుంది కాబట్టి ఇది సాంఘిక ప్రయోజనం కలది. కరెక్టే కదా! మనం మౌన పఠనం ద్వారా గ్రంథాలయంలో చదువుకుంటాం. ఇది సాంఘిక ప్రయోజనం కలది. చూడి, విషయ గ్రహణను, అర్థగ్రహణను పెంపొందిస్తుంది. ఖచ్చితంగా విషయ గ్రహణాన్ని, అర్థగ్రహణాన్ని కూడా పెంపొందిస్తుంది. తరగతి గదిలోని విద్యార్థులందరికీ పఠనాసక్తి ఏకకాలంలో పరిశీలించడానికి వీలవుతుంది. ఖచ్చితంగా ఒకే సమయంలో అందరికీ మౌన పఠనం ద్వారా ఎంత నేర్చుకోవచ్చో మనం చెప్పవచ్చనమాట. ఈ మౌన పఠనం యొక్క పరిమితులేమున్నాయి సార్? చూడండి ఒకసారి. ఉచ్చారణ దోషాలను, శబ్ద దోషాలను, విషయ దోషాలను తెలుసుకోలేం. కరెక్టే గదా! వాడు ఏ విధంగా ఉచ్చరిస్తున్నాడో మనసులో, ఓకేనా? వాని శబ్దం ఏ విధంగా ఉంది, వాని యొక్క కంటెంట్ ఏ విధంగా మనం తెలుసుకుంటామంటే తెలుసుకోలేమనమాట. సరిగ్గా చదువుతున్నది లేనిది తెలీదు. చదువుతున్నాడా, చదువుతున్నట్లు యాక్టింగ్ చేస్తున్నాడా అనేసి మనం తెలుసుకోలేమనమాట. చూడు, లయబద్ధంగా పైకి చదువుతున్నప్పుడు పొందే ఆనందంలో ఇందులో ఉండదనమాట. కరెక్టే గదా! పైన మనం పాడుతూ, ఆడుతూ పాడే అంత ఆనందం అనేది దీంతో ఉన్నదంటున్నాడు. మనసు వేరే ఆలోచనలను తాకిచ్చే అవకాశం ఉండటం వల్ల ఈ విషయం గ్రహించకపోవడం, మర్చిపోవడం జరగవచ్చు. కరెక్టే కదా! మనము ఎక్కువ ఏకాగ్రతలో మౌనపఠనం చేస్తున్నామంటే ఆటోమేటిక్‌గా మనకి వేరే వేరే ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, శ్రోతలకు వినిపించే అవకాశము ఉండదు. శ్రోతలకు వినిపించే అవకాశం ఉంటుందా అంటే ఉండదు. ఖచ్చితంగా ఉండదనమాట. వివిధ దశల్లో విద్యార్థి మౌన పఠనం పెంపొందించే మార్గాలేవున్నాయి సార్? ఒక విద్యార్థులందరికీ మనము ఏ అంశాల ద్వారా ఈ మౌన పఠనాన్ని పెంపొందించవచ్చు అని అడుగుతున్నాడు సార్. చూద్దాం ఒకసారి. విద్యార్థుల మౌన పఠన ప్రక్రియ కింద పేర్కొన్న విధ కింద పేర్కొన్న వివిధ మార్గాలను వచ్చు అంటున్నాడు. చూడండి ఒకసారి. ప్రాథమిక దశలో నల్లబల్లపై ఉపాధ్యాయుడు రాసే మాటల్ని విద్యార్థులు మౌనంగా చదువుట. కరెక్టే కదా! ఒక ఉపాధ్యాయుడున్నాడు. ఉపాధ్యాయుడు బోర్డు పైన రాస్తున్న అంశాలను అందరూ విద్యార్థులు మౌన పఠనం ద్వారా చదివేస్తారనమాట. విద్యార్థులు తమ వాచకాల్లోని పాఠాలను చూసి రాసేటప్పుడు విద్యార్థులు తమకు తెలియకుండానే మౌన పఠనాన్ని అలవాటు పడతారు. ఖచ్చితంగా మనం ఏదైనా అంశాన్ని రాస్తున్నామంటే ఆటోమేటిక్‌గా మనం మన మనసులో దాన్ని చదువుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా? పాఠశాలలోని గోడల మీద రాసిన సూక్తులను కళ్ళతోనే చూస్తూ మౌనంగా చదువుతూ ఉంటారు. కరెక్టే గదా! మనం ఎక్కడైనా పోయిన కళ్ళతోనే అంటే ఎక్కడ పోయినా మనము మన కంటికి కనిపించే వాటిని చూస్తూ చదివేస్తామనమాట. ఈ దశలో విద్యార్థులు క్రీడా మార్గంలో మౌన పఠనాన్ని ప్రారంభించవచ్చు. కరెక్టే గదా! కొన్ని అట్టల మీద సూచనలను పెద్ద అక్షరాలతో రాసి, అవి వారికి చూపించి మౌనంగా చదువుకొని దాని ప్రకారమని చేయమని చెప్పాలంటున్నాడు. యెస్, కరెక్టే. చూడు, ఎగ్జాంపుల్ ఏమిచ్చాడు? నిలబడండి, కూర్చోండి, పలకలు తీసుకోండి, పలకల కింద పెట్టండి, వాచకం తీసుకోండి, నాలుగో పట్టం తీయండి, మొదటి వరుసలో వారు నిలబడండి, ఎదుటివారుగా నిలబడండి, ఆట స్థలంలో నడవండి. చూడు, ఈ మొదలైన అభ్యాసాలను సామూహికంగానే, వైయక్తికంగా కూడా ఇవ్వడం మంచిదనమాట. ఎందుకంటే కొందరు అటువైపు చూడు, కొందరు అట్టవైపు చూడగానే పక్కన ఉన్న వాళ్ళు ఏ పని చేస్తున్నారో, ఏ పని చేయడానికి అలవాటు పడే ప్రమాదం ఉంది. చూడి, కొంతమంది అట్టవైపు చూడకుండానే పక్కన వాళ్ళు ఏ పని చేస్తున్నారో ఆ పని చేయడానికి అలవాటు పడే ప్రమాదం ఉందంటున్నాడు. ఇది ప్రారంభ దశలో మౌన పఠనం అలవరిచే పద్ధతి అంటున్నాడు. చూడండి, ఇలాగే కొన్ని ప్రశ్నలు తరగతి అట్టలపై ద్వారా చూపి వాటికి సమాధానాలు మౌనంగా పలకలపై రాయడం. కరెక్టే కదా! మనం కొన్ని తరగతి గదిలో కొన్ని అట్టలు తీసుకొని వాటిపైన క్వెషన్స్ రాస్తే వాటి సమాధానాలు మౌనంగా పలకలపైన రాస్తారనమాట. నెక్స్ట్ చూడి, తరగతులు చూడి, తరగతులు పెరిగే కొద్దీ 2, 3 వాక్యాలుండే చిన్న పారాగ్రాఫ్‌లో విషయం కొత్తది, మాటలు తెలిసినవిగా ఉండేలాగా ఇచ్చే మౌన పఠనం చదివేకి అభ్యసం. చాలా ఇప్పుడు పారాగ్రాఫ్స్ ఇస్తాం. మన ఎగ్జామ్స్‌లో కూడా టెట్‌లో వస్తది మనకి. ఓకేనా? ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంతో క్వెషన్స్ అనేది ఇస్తారు కదా! మౌనంగా చదువుతామనమాట. చూడండి, 4, 5 తరగతుల్లో ఒక్కొక్క పారాగ్రాఫ్‌ను ఒక్కో పెద్ద అట్ట మీద స్పష్టంగా రాసి తరగతి అంతటికి కనబడే విధంగా ఉంచాలనమాట. చూడి, సామాన్య విద్యార్థులు ఆ అంశాన్ని చదవడానికి ఎంతకాలం పడుతుంది, అంతసేపు వారు ఎదుట ఉంచి మౌనంగా చదువుకోమని ఆదేశించి, తర్వాత దానిని తీసేసి ఆ అంశంపై కొన్ని ప్రశ్నలను నల్లబల్లపై రాసి సమాధానాలు పలకలపై రాయమనాలనమాట. సమాధానాలు బట్టి ఏ విద్యార్థి మౌన పఠనం ఎంతుందో తెలుస్తుంది. ఖచ్చితంగా కదా! ఒక మంచి పారాగ్రాఫ్‌ని తీసి బోర్డ్ పైన ప్రదర్శించి చదువుకోమని చెప్పాలి. తర్వాత దాన్ని తీసేసి మనము క్వెషన్స్ అనేది రాయమంటే దాంతో వాళ్ళు ఎంత రాసారో తెలుస్తుందనమాట. చూడు, ఈ మూడో తరగతి పూర్తయిన నాటికి చిన్న చిన్న కథలను మౌనంగా చదివించే శిక్షణ కూడా ఇవ్వాలి. మూడో తరగతి పూర్తయ్యే నాటికి చిన్నంగా మౌనంగా చదివే విధంగా
మనం చేయాలన్నమాట. ఉన్నత ప్రాథమిక దశలో ఉపవాచకాలను కూడా మౌనంగా చదివి విషయాలను గ్రహించేటట్లుగా చేయాలంటున్నాడు. చూడి ఉన్నత దశలో గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించుకోవడం ద్వారా విస్తార పఠనాభ్యాసనం అనేది చేయవచ్చు. కరెక్టే కదా! ఉన్నత దశలో గ్రంథాలయాన్ని బాగా ఉపయోగించడం ద్వారా విస్తార పఠనాభ్యాసనం అనేది చేయించవచ్చు. ఈ మౌన పఠనం యొక్క పోటీలు ఏవే ఉన్నాయి సార్ చూడి. మౌన పఠనం వల్ల వేగంగా చదవడం, చదివిన విషయాలను బాగా గ్రహించగలగడం అనే ప్రయోజనాలు. విద్యార్థి ఎంత మేరకు పెంపొందించుకున్నాడో తెలుసుకోవడానికి మౌన పఠన శక్తి అనేది పరీక్షించాలి. ఖచ్చితంగా చేయాలన్నమాట. ఈ పరీక్షలను మౌన పఠన నికషణలు అంటారు అని అంటున్నాడు. చూడి మౌన పఠన నికషలని అంటారనమాట. వీటి వల్ల తరగతిలో విద్యార్థులందరికీ మౌన పఠన శక్తిని ఒకేసారి పరీక్షించవచ్చు. అందుకు ఉపాధ్యాయుడు ఒక పట్టిక, క్రమ సంఖ్య, విద్యార్థి పేరు, పఠన వేగం, విషయ గ్రహణ అవి 4 విభాగాల్లో తయారు చేసుకుని తరగతి గదికి తగిన మౌన పఠనాంశాన్ని ముద్రించిన పత్రాలను విద్యార్థులకు పంచి అందులో అందరినీ ఒకేసారి ఉపాధ్యాయుడు చెప్పినప్పుడు మౌన పఠనం చేయడం ప్రారంభించాలన్నమాట. అది ఒక్కసారి మాత్రమే మౌన పఠనం చేయించాలి. ఇప్పుడు మౌన పఠనాన్ని మనం చేయడానికి అంటే పిల్లల్లో ఎంత మాత్రం ఉందో గ్రహించడానికి అందరికీ ఒకే మౌన పఠన అంశాన్ని ఒకదాన్ని ఇచ్చి అందరికీ చదవమని చెప్పాలన్నమాట. ఓకేనా? పఠనాంశం పూర్తి కాగానే పఠనాంశాన్ని అంటే ఆ పఠనాంశం మనం ఇచ్చిన అంశాన్ని క్లోజ్ చేసి ఓకేనా? దాన్ని చదివడం పూర్తయినట్లు ఏదైనా సంకేతంలో సర్ది చేయకుండా ఉపాధ్యాయుడు తెలియజేయమనాలి. ఎవరెవరు చదివినారో చెప్పమని అంటున్నాడు. చూడండి, ఉపాధ్యాయుడు 3వ వరుసలో ఎంతమంది చదివింది రాసుకోవాలి. ఆ తర్వాత అందరూ చదివి చెప్పిన పిమ్మట 3వ వరుసలో పూర్తి అవుతుంది. అంటే ఒక్కొక్కరు ఎంత మాత్రం చదివారు అనేసి మనము గ్రహించాలన్నమాట. ఓకేనా? తక్కువ కాలంలో చదవడం పూర్తి చేసిన విద్యార్థికి పఠన వేగం ఎక్కువ అని అర్థమవుతుంది. అలా అని మంచి పఠనాసక్తి అలవడాలని చెప్పడానికి మంచి పఠనాసక్తి కలవాడని మనం చెప్పడానికి అవకాశం లేదు. అందుకోసం పఠనాంశం మీద ప్రశ్నలు నల్లబల్లపై రాసి సమాధానాలు మౌనంగా రాయాల్సింది కోరాలి. కరెక్టే కదా! కొంతమంది ఫాస్ట్‌గా చదివేస్తాడు. అర్థం లేకుండా చదవడం వల్ల యూజ్ ఉందా? ఉండదు. దానికి కొన్ని క్వెషన్స్ ఏసామనుకో ఆటోమేటిక్‌గా ఏ మాత్రం అర్థమైంది అనేసి మనకి ఈజీగా తెలుస్తుందనమాట. ఎన్ని ప్రశ్నలకు ఏ విద్యార్థి సరైన సమాధానాలు రాసాడో తెలుసుకొని విషయ గ్రహణ శక్తిని పట్టికలో 4వ విభాగంలో గుర్తించాలి అంటున్నాడు. ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చారు చూడండి. ఒక విద్యార్థి 10 ప్రశ్నల్లో 6 సమాధానాలు రాస్తే అతనికి విషయ గ్రహణ శక్తి 60% అని. ఇప్పటికీ పట్టిక పూర్తవుతుంది. ఒక విద్యార్థి వేగం 2 నిమిషాల 15 సెకండ్లు, అతని విషయ గ్రహణ శక్తి అనేది 30%. మరో విద్యార్థి పఠన వేగం 3 నిమిషాల 15 సెకండ్లు, అతని విషయ గ్రహణ శక్తి 70% అనమాట. అంటే కొంతమంది ఫాస్ట్‌గా చదివేస్తారు గానీ, దాంట్లో ఉన్న కంటెంట్‌ని అర్థం చేసుకోలేరు. కానీ కొంతమంది స్లోగా చదువుతారు గానీ, కంటెంట్‌ని ఎక్కువగా అర్థం చేసుకుంటారు అంటున్నాడు. ఇందులో మొదటి వాడి పఠన వేగం అనేది ఎక్కువ, విషయ గ్రహణం అనేది తక్కువ. రెండవ వాడి విషయ గ్రహణం ఎక్కువ, పఠన వేగం కూడా చాలా తక్కువ. వీళ్ళందరికీ తగిన సూచనలు సరిగ్గా ఇవ్వాలి అంటున్నాడు. విషయ గ్రహణ శక్తికి భంగం కలిగే పఠన వేగానికి శక్తి ప్రయోజనం లేదు. కరెక్టే కదా! మనకి కంటెంట్ అర్థం కాకుండా ఎంత ఫాస్ట్‌గా చదివి ఏం లాభం చెప్పండి మీరు? విషయ గ్రహణ శక్తికి భంగం లేనంత వరకు మౌన పఠన శక్తి ఎంత ఎక్కువైతే అంత మంచిది. కరెక్టే కదా! నువ్వెంత ఫాస్ట్‌గా చదివినా నీకు గ్రాపింగ్ పవర్ అనేది బాగుంటే బాగుంటుందని చెప్తున్నాడు. ఇలాంటి నికషాలను నెలకొకసారి ప్రారంభించి మౌన పఠనానికి విద్యార్థులు పెంపొందించే అవసరమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవాలంటున్నాడు. ఓకేనా? ఇది మౌన పఠనానికి సంబంధించింది. ఓకేనా? ఇది మీకు ఈజీగానే ఉంది. కష్టమైతే ఏం లేదు. నెక్స్ట్ చునపఠనం చూడండి. ప్రతి అంశాన్ని సవివరంగా చదవడాన్ని చునపఠనం అంటున్నారు. పఠన అంశాన్ని లోతుగా తరచి దాని ద్వారా తెలుసుకోవడానికి వీలైన విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవడమే చునపఠనం. మనం చేస్తున్నది ఏది? చునపఠనమే కదా! డిఎస్సి ఎప్పుడైనా రాని, ఏ సెకండ్ అయినా రాని, మనం నేర్చుకోవడానికి క్షుణ్ణంగా ప్రతి ఒక్క లైన్‌ని చదువుకుంటూ దాన్ని ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటూ వెళ్తున్నామనమాట. ఓకేనా? ఒక అంశం ఒక అంశంలోని భాషా విశేషాలు, భావ విశేషాలు అన్నీ సమగ్రంగా తెలుసుకుంటూ చదవడమే చునపఠనం అనవచ్చు. మనము ప్రకాశ పఠనం అంటే ఏమి? అదేవిధంగా మౌన పఠనం అంటే ఏమి? చునపఠనం అంటే ఏమి? విస్తార పఠనం అంటే అసలు భాషా నైపుణ్యాలు అంటే ఏమి? దీంతో శ్రవణం అంటే ఏమి? భాషణం అంటే ఏమి? పఠనం అంటే ఏమి? లేఖనం అంటే ఏమి? అని క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, పఠనాంశం నుంచి పట్టిత గ్రహించదలిచిన విషయాలన్నింటినీ గ్రహించడమే చునపఠనం అంటారు. శబ్దం మీద, అర్థం మీద దృష్టి ఉంచి చూడి అము అమూలాగ్రం పఠించడమే చునపఠనం అంటే మొత్తం సమగ్రంగా నేర్చుకోవడమే మనము చునపఠనంగా చెప్పచ్చు. నాస్ అనే వ్యక్తి చెప్పినట్లు ఏం చెప్తారంటే, కాసట బీసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటైనా సరే
క్షుణ్ణంగా చదవడం మేలు అంటున్నాడు. చూడి ఇది నిర్వచనం ఏమంటున్నాడు? కాసర పిసరగా వివిధ అంశాలు చదవడం కంటే, అంటే ఫాస్ట్‌గా ఏదంటే అవి చదవడం కంటే, క్షుణ్ణంగా ఒక అంశాన్ని చదవడం మేలు అంటున్నాడు. ఎవరు? నాష్ అనే వ్యక్తి. ఓకేనా? అన్నది దృష్టిలో ఉంచుకొని చదివిస్తే విద్యార్థి యొక్క భావి జీవితంలో సాహిత్యానికి చదివి ఆనందించగలడు అంటున్నాడు. చూడి ఈ సందర్భంలో బేకన్ అనే విద్యార్థి తన వ్యాసంలో ఏం చెప్పాడు చూడి. బేకన్ తెలుసు కదా మనకి, ఫ్రాన్సిస్ బేకన్. ఓకేనా? కొన్ని పుస్తకాలు రుచి చూసేవి గాను, మరికొన్ని మింగేవి గాను, మింగివేసే విధంగాను, ఇంకా కొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగాను ఉంటాయి. లిపి రూపంలో భావాలను నమిలి జీర్ణం గలిగిన పఠనమే చునపఠనం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ నిర్వచనము. చూడండి, కొన్ని పుస్తకాలు రుచి చూసేవి గాను, మరికొన్ని మింగివేసే విధంగాను, ఇంకా కొన్ని నమిలి జీర్ణం చేసుకునే విధంగాను ఉంటాయి. లిపి రూపంలోని భావాలను నమిలి జీర్ణం చేసుకోగలిగే పఠనమే చునపఠనం అని చెప్పిన వ్యక్తి ఎవరంటే బేకన్ అని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్. ఓకేనా? విద్యార్థులకు చునపఠన అభ్యాసం పెంపొందించడానికి ప్రతి తరగతికి ఒక వాచకం ఉంటుంది. ఖచ్చితంగా విద్యార్థులకు చునపఠన అభ్యాసం పెంపొందించడానికి ప్రతి తరగతికి ఒక వాచకం అనేది ఉంటుంది. తరగతి గదుల్లో బోధించే విషయాలన్నిటికీ తరగతి గదుల్లో బోధించే పాఠ్యాంశాలని విషయ సంబంధమైన, భాషా సంబంధమైన, సాహిత్య సంబంధమైన అంశాలను పూర్తిగా అవగతం చేసుకోవడం చునపఠనం యొక్క ఉద్దేశం అంటున్నాడు. కరెక్టే కదా? ఇప్పుడు మన తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలన్నింటినీ మనం నేర్చుకున్న డిఎస్సికి ఉన్న ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పాఠ్యాంశాన్ని మనము అది విషయ సంబంధించింది కానీ, భాష సంబంధించింది కానీ, సాహిత్యానికి సంబంధించింది కానీ, టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా సరే పూర్తిగా అవగతం చేసుకొని చునపఠనం ద్వారా నేర్చుకోవడమే దాని యొక్క ఉద్దేశం. కరెక్టే కదా? ఒక్కో అంశాన్ని విశ్లేషించి, వ్యాకరించి వివరించి నేర్చుకోవడమే దీని యొక్క ప్రత్యేకత. కరెక్టే కదా? మనం ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క లైన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడమే మన యొక్క మెయిన్ థీమ్ అనమాట. జడప్రాయంగా ఉన్న అమితమైన జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అంటున్నాడు. జడప్రాయంగా ఉన్న అమితమైన జ్ఞానం కన్నా చైతన్య రూపంలో ఉన్న పరిమిత జ్ఞానం మిన్న అన్న సూక్తిని చునపఠనం వివరిస్తుంది. కరెక్టే కదా? జడప్రాయంగా ఉన్న అమిత జ్ఞానం కన్నా అంటే మనకి అన్ని అవి తెలుసు, ఇవి తెలుసు, అవి తెలుసు అనుకునే దానికన్నా ఒక్కొక్క అంశాన్ని నీట్గా నేర్చుకోవడం అనేది, తెలిసిన విషయం కొంచెం అయినా సరే నీట్గా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటున్నాడు. ఓకేనా? ఈ పఠనం అనేది ప్రకాశం కానీ, మౌనం కానీ, లేదా రెండు విధాలుగా కూడా జరుగుతుందన్నమాట. చునపఠనం యొక్క ప్రయోజనాలు చూడండి. చునపఠనం వల్ల కింది ప్రయోజనాలు ఉన్నాయంటున్నాడు. ఏవే ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రతి శబ్దం యొక్క అర్థం కానీ, దాని యొక్క ప్రయోగ దక్షత తెలుస్తుంది. ఖచ్చితంగా మన ఈ చునపఠనం ద్వారా అంటే ప్రతి ఒక్క అంశాన్ని దాన్ని డీటెయిల్గా నేర్చుకుంటాం. పాఠ్య విషయం సంపూర్ణంగా అవగాహన అవుతుంది. మనకి తెలుగు మెథడాలజీలో భాగంగా ఈ భాషా నైపుణ్యాలు అంటే ఏమి, దాంతో ఏమేమి ఉన్నాయి, శ్రవణం అంటే ఏమి, భాషణం అంటే ఏమి, పఠనం అంటే ఏమి, లేఖనం అంటే ఏమి క్షుణ్ణంగా నేర్చుకుంటాం అనమాట. కవి అదేవిధంగా రచయిత భావాల్ని సంపూర్ణంగా గ్రహిస్తాం. కావ్య ప్రక్రియలు, అదేవిధంగా రసం, ఛందస్సు, అలంకారాలు, పాకం మొదలైన అంశాలను విద్యార్థులు గ్రహిస్తారు. కావ్య సౌందర్యాన్ని, భావ సౌందర్యాన్ని గుర్తిస్తాం, ఆస్వాదించగలుగుతారు. అర్థాన్ని, అంతరార్థాన్ని కూడా గ్రహిస్తారు. నెక్స్ట్ పఠించే విషయం ఆధారంగా సృజనాత్మకతను పెంపొందించుకుంటారు. భావగ్రహణ శక్తి అనేది అభివృద్ధి చెందుతుంది. మీకు అందరికీ తెలిసిందే. ఈ పఠనం ద్వారా విద్యార్థులు భాషా సాహిత్యాలపై సముచిత అధికారాన్ని సంపాదించుకుంటారు. మాతృభాష ప్రయోజనాలు చాలా వరకు ఇది సాధించవచ్చు అంటున్నారు. నిజమే కదా ఈ చునపఠనం గురించి. నెక్స్ట్ చునపఠనం అయిపోయింది. నెక్స్ట్ చెందిన విస్తార పఠనం. ఓకేనా? మౌన పఠనం అయింది, చునపఠనం అయింది, విస్తార పఠనం గురించి చెప్పుకున్నాను. ప్రకాశ పఠనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము. ఓకేనా? ఇది చెప్పుకున్న తర్వాత క్వశ్చన్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? విస్తార పఠనం చూడండి. బాహ్య పఠనం ద్వారా కానీ, మౌన పఠనం ద్వారా కానీ స్థలాభిప్రాయాలను గ్రహించగల పఠనాన్ని విస్తార పఠనం అంటారు. కరెక్ట్ కదా? బాహ్య పఠనం ద్వారా కానీ, మౌన పఠనం ద్వారా కానీ స్థలాభిప్రాయాలను గ్రహించడం ద్వారా ఈ పఠనాన్ని విస్తార పఠనం అంటున్నారు. ఏదో చూడండి ఒకసారి. అంటే మనం బాహ్య పఠనం కానీ, మౌన పఠనం ద్వారా కానీ మ్యాటర్ని గ్రహించాలన్నమాట. చూడండి, శబ్దార్థాలను స్థూలంగా గ్రహించి పఠించే విధానమే విస్తార పఠనం అంటారు. చున్న పఠనంలో భాషకు, విషయానికి ప్రాధాన్యత ఇస్తే, విస్తార పఠనంలో భావానికి, విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, చున్న పఠనంలో మనం ఏం చెప్పుకుంటున్నాము చూడండి. చున్న పఠనంలో భాషకు, విషయానికి ప్రాధాన్యత ఇస్తాం. ప్రతి ఒక్క దాన్ని ఓకేనా నీట్గా క్షుణ్ణంగా చూస్తాం. విస్తార పఠనంలో మెయిన్ థీమ్ ఏమి, ఓకేనా, మ్యాటర్ ఏముంది, కంటెంట్ ఏముంది, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట విస్తార పఠనంలో. పాఠ్య విషయ జ్ఞానంతో పాటు భాషా విషయ సాహిత్య అంశాలను ఆధారంగా విస్తారమైన
జ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపకరించే పఠనమే విస్తార పఠనం అంటారు. చూడి పాఠ్య విషయ జ్ఞానంతో పాటు భాషా విషయ సాహిత్య అంశాల ఆధారంగా విస్తార జ్ఞానాన్ని పెంపొందించడమే మనము విస్తార పఠనం అంటున్నారు. చూడి జ్ఞానం అనేది అనంతమైనది మనకు తెలిసింది, అది ఒక సాగరం వంటిది. ఎస్, మన యొక్క డిఎస్సి అనే దాంతో ఎంత పెద్ద సాగరమో తెలుసు. ఆ సాగరాన్ని మనం ఎదడానికి ఎంత ప్రయత్నిస్తున్నామో కూడా మీ అందరికీ తెలుసు అనమాట. ఓకేనా, మీ అందరి విజయ సాధనకి నేను ఖచ్చితంగా ముందుండి దగ్గరుండి సహాయం చేస్తాను. సో మీరెవరు టెన్షన్ పడకుండా ఫాలో అయిపోతే మన యొక్క అంశాలు ఏమేమి చెప్పుకుంటాం ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తుంది. అప్డేట్తో పాటు మీరు నేర్చుకోవచ్చు అనమాట. చూడి విద్యార్థి విశేష జ్ఞానాన్ని సముపార్జించుకోవాలంటే కేవలం వాచకం కంటే, చూడి వాచకం ఒకటే పఠిస్తే సరిపోదు కనుక విద్యాభ్యాస కాలంలో ఏం చేయరు. చూడి విద్యార్థి విశేష జ్ఞానాన్ని సముపార్జించడంలో కేవలం మన స్కూల్ నాలెడ్జ్, పుస్తక నాలెడ్జ్ ఉంటే సరిపోదు అంటున్నాడు. కనుక తన యొక్క విద్యాభ్యాస కాలంలో విద్యార్థి యొక్క విశేషంగా వాచికేతర పుస్తకాలు కూడా చదివి జ్ఞానాన్ని సంబంధించి కరెక్టే కదా. మనం ఓన్లీ టెక్స్ట్ బుక్లే కాకుండా అదర్ బుక్స్ కూడా అంటే కొన్ని ఉంటాయన్నమాట, వాటిని కూడా చదివి జ్ఞానాన్ని పెంచుకోవాలంటున్నాడు. చూడి తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృత అంశాలని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేదే విస్తార పఠనం అని చెప్పవచ్చు. దీనినే విస్తృత పఠనం అని చెప్పొచ్చు, విస్తారాధన, విస్తార అధ్యయనం కూడా అంటారు. చూడండి, మనం తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృతమైన అంశాలను గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడాన్ని తోడ్పడేది విస్తార పఠనం. ఏమరా అంటే మనకి పాఠ్యాంశంలో ఉన్న మెయిన్ థీమ్స్ని నేర్చుకుంటూ ఎక్కువ జ్ఞానాన్ని నేర్చుకోవాలన్నమాట. దీన్ని విస్తార పఠనం అంటారు. చునపఠనం, చూడి చునపఠనం చేయాలంటే జీవిత కాలంలో చాలా తక్కువ పుస్తకాలు మాత్రమే చదవగలుగుతాం. కరెక్టే కదా. ఇప్పుడు డిఎస్సి చదవాలి అంటే మనకి టైం ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్క అంశాన్ని నీట్గా లైన్ టు లైన్ పోతున్నాము, చునపఠనం చేస్తున్నాం. కానీ ఎక్కువ పుస్తకాలు కంప్లీట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అదే విస్తార పఠనం ద్వారా అయితే మనం ఈ చెప్పుకునే కాన్సెప్ట్స్ అన్ని ఫాస్ట్గా మెయిన్ థీమ్ని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. భాషకు ప్రాముఖ్యం ఇవ్వకుండా విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సాధ్యమైనంత ఎక్కువ జ్ఞానాన్ని పొందడానికి వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవడమే విస్తార పఠనం యొక్క లక్షణం. కరెక్టే కదా. మనము మెయిన్ భాషకు ప్రాముఖ్యం ఇవ్వకుండా మెయిన్ ఏమంటే దాంతో మ్యాటర్ ఏముంది, కంటెంట్. ఇప్పుడు శ్రవణం అంటే ఏమి, భాషణం అంటే ఏమి, పఠనం అంటే ఏమి, లేఖనం అంటే ఏమి, మెయిన్ థీమ్ దాని గురించి ఏమేమి ఉన్నాయి వాటిని మాత్రం తెలుసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట. ఓకేనా. చూడి విషయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి అనంత సాహిత్య పరిచయానికి విస్తార పఠనం అనేది అవసరం. దీనికి వేగవంతంగా సాగే మౌన పఠనం అనేది ఉపయోగపడుతుంది. కరెక్ట్ కదా. విషయ జ్ఞానాన్ని పెంచుకోవడానికి అనంత సాహిత్య పరిచయానికి విస్తార పఠనం అనేది అవసరం. విస్తార పఠనానికి మనకి బాగా ఉపయోగపడేది మౌన పఠనంగా చెప్పుకోవాలి. ఎక్కువ మంది విద్యార్థుల్లో ప్రాథమికోన్నత దశల నుంచి పఠనోత్సాహం ప్రారంభమవుతుంది. అందువల్ల ఆరవ తరగతి నుంచి మనకి ఏం చేస్తారంటే ఉపవాచకాల బోధనలో విస్తార పఠనం అనేది ప్రారంభమవుతుంది. ఉపవాచకంలో. ఓకేనా. చూడి ఈ దశలో విద్యార్థులందరూ మంచి పుస్తకాలు చదివే పఠనం వైపు మళ్లించకపోతే వారి కంటికి కనిపించే బజార్లో దొరికే విలువ లేని పుస్తకాలు అద్దెకు తెచ్చుకొని చదువుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటారని రస్సెల్ అనే విద్యావేత్త తన యొక్క ఆవేదన విలపించారు. చూడండి, మనం విద్యార్థి మంచి పుస్తకాలు చదివే పఠనం వైపు మళ్లించకపోతే, ఓకేనా, విద్యార్థి చదివేటప్పుడు మంచి పుస్తకాలు అనేది లేకపోతే తన యొక్క జీవిత కాలంలో బజార్లో దొరికే విలువ లేని ఎన్నో పుస్తకాలు ఉంటాయన్నమాట. అటువంటి పుస్తకాలను కొని మనము స్టాండర్డ్ లేని పుస్తకాలు చదివి ఏం లాభము. డిఎస్సిలో చాలా మందికి 0.1 0.2లో పోయింటారనమాట. అలా మిస్ అవుతుంది. సో స్టాండర్డ్గా మనం ఏవి చదవాలో అవే చదివేస్తే సరిపోతుంది అంటున్నాడు. ఓకేనా. ఈ జీవిత కాలాన్ని నాశనం చేసుకుంటారని చెప్పింది వ్యక్తి ఎవరంటే రస్సెల్ అనే విద్యావేత్త తన యొక్క ఆవేదన విలపించాడు. మీరు బాగా గమనిస్తే మనకి ఈ టెక్స్ట్ బుక్లో కానీ ఈ కంటెంట్ మెథడాలజీలో కానీ మన జీవితానికి అవసరమయ్యేది, మన పాఠ్యాంశానికి, మన డిఎస్సికే కన్నా మన లైఫ్కి ఉపయోగపడే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఓకేనా. అందించే ఉపాధ్యాయుడు ఈ దశలో విద్యార్థులకు మంచి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించాలి. కరెక్ట్ కదా. మంచి పుస్తకాలు చదివే అలవాటు అనేది ఉపాధ్యాయుడు పెంపొందించాలి. రస్సెల్ యొక్క అభిప్రాయాన్ని నేటి విద్యావేత్తలు, ఉపాధ్యాయులు గమనించి యువత చెడు మార్గాల వైపు పయనించకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. లోకంలో ఎన్నో విషయాల గురించి, ప్రపంచ దేశాల చరిత్ర గురించి, సంస్కృతి గురించి తెలిపే పుస్తకాలు గ్రంథాలయాల్లో ఉంటాయన్నమాట. ఓకేనా. ఇప్పుడు సాంకేతిక విజ్ఞానం పురోగమించిన దశలో ఇంటర్నెట్ ద్వారా గ్రంథాలయాలకు వెళ్లకుండా ఎప్పుడైనా ఎక్కువ జ్ఞానాన్ని పొందే అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి అంటున్నాడు. కరెక్టే కదా. నెక్స్ట్ చూడండి, విస్తార పఠనం యొక్క ప్రయోజనాలు ఏవే ఉన్నాయి చూడండి. స్వయం కృషితో జ్ఞాన సముపార్జన చేయవచ్చు. ఎస్, నేర్చుకోవచ్చు. స్వీయ పఠనాసక్తి అనేది పెంపొందుతుంది. ఎస్, అనేక గ్రంథాలు చదవడం ద్వారా విజ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని పెంపొందించవచ్చు. కరెక్టే కదా.
మనం అనేక గ్రంథాలు చదవడం మన యొక్క జ్ఞానం అనేది లోక జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. తక్కువ కాలంలో ఎక్కువ పుస్తకాలు చదవచ్చు. ఖచ్చితంగా తక్కువ పీరియడ్‌లో ఎక్కువ విషయాలనే చేయొచ్చు అనమాట. విరామ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. చూడి స్వయం కృషిపై నమ్మకం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం అనేది పెంపొందుతుంది. నెక్స్ట్ చూడి సాహిత్య అభిరుచి పెరిగిన రసానందం కలుగుతుంది. కరెక్ట్ కదా! సాహిత్య అభిరుచి పెరిగి రసానందం అనేది కలుగుతుంది. రచనాశక్తి పెంపొందుతుంది. స్వతంత్ర రచనలు కూడా చేయవచ్చు. గ్రంథాలయ పఠనం అనేది అలవడుతుంది. శారీరక అలసట, మానసిక ఉల్లాసాన్ని తొలగి వినోదం, వినోదం, వికాసం, ఉల్లాసం, మానసిక ఆనందం కలుగుట, బుద్ధి వికాసం అనేది కూడా వికసిస్తుంది అంటున్నాడు. అదేవిధంగా విద్యార్థులు శారీరక అలసట మానసిక గాని తొలగి వినోదం, వికాసం, ఉల్లాసం, మానసిక ఆనందం కలుగుటచ్చే బుద్ధి వికాసం అనేది కూడా పెంపొంది అంటున్నాడు. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వానికి దోహదపడుతుంది. 100%. సాహిత్య సమావేశాల్లో పాల్గొనే ఆసక్తి కలుగుతుంది. విషయంపై అవగాహన పెరిగి మంచి ఉపన్యాసాలు కూడా ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా మీరందరూ అదే చేయగలరు ఈజీగా. విస్తార పఠన నైపుణ్యాభివృద్ధి మార్గాలు ఏవే ఉన్నాయి సార్ ఒకసారి చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, ప్రాథమిక దశలో విద్యార్థులకు చక్కని రంగుల బొమ్మలతో కూడిన కథలు, పంచతంత్ర కథలు, నీతి కథలు, పొడుపు కథలు, అద్భుత కథలు మొదలైనవి ఇవ్వాలన్నమాట. విస్తార పఠన సామాగ్రిగా అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? ప్రాథమిక దశలో విద్యార్థులకు చక్కని రంగుల పుస్తకాలతో కూడిన కథల పుస్తకాలు, పంచతంత్ర కథలు, నీతి కథలు, పొడుపు కథలు ఇవ్వాలన్నమాట. అద్భుత కథలు. విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండి పఠనాసక్తి అనేది పెంపొందుతుంది. ఇవి ఈ దశలో విద్యార్థులకు వినోదంతో పాటు నైతిక అభివృద్ధి కలిగించడానికి విస్తార పఠనం అనేది తోడ్పడుతుంది. కరెక్టే కదా? నెక్స్ట్ చూడండి, ప్రాథమికోన్నత దశలో విద్యార్థులకు చారిత్రక కథలు, నీతి కథలు, పౌరాణిక కథలు, కథానికలు, మర్యాద కథలు, అదేవిధంగా అరేబియన్ నైట్ కథలు, పర్షియన్ కథలు, సరళ భాషలో రాసిన రామాయణ, భారత, భాగవత కథల్లో కూడిన సచిత్ర పుస్తకాలు, అదేవిధంగా విస్తరణ పఠనాభివృద్ధికి ఎంతగానో ఉపకరిస్తాయి. కరెక్ట్ కదా? ప్రాథమికోన్నత దశలో మనం ఏం చేయాలి? విద్యార్థులకి చారిత్రక కథలు కానీ, నీతి కథలు కానీ, పౌరాణిక కథలు కానీ, కథానికలు, మర్యాద రామన్న కథలు, అరేబియన్ నైట్ కథలు, పర్షియన్ గ్రీక్ కథలు, సరళ భాషలో రాసిన రామాయణ, భారతం, అదేవిధంగా భాగవత్ కథల్లో కూడిన సచిత్ర పుస్తకాల్లో అనేది విస్తార పఠనాభివృద్ధికి బాగా ఉపయోగపడతాయి అంటున్నాడు. నెక్స్ట్ ఉన్నత దశలో వైజ్ఞానిక కథలు, యాత్రా కథనాలు, మహాత్ముల జీవిత కథలు, చారిత్రక సంఘటనలు, వీరుల చరిత్రలు, వీర్యాకృతులు, చమత్కార రహస్య రస ప్రధానమైన కథలు, ఏకాంకికలు, నాటికలు, విమర్శలు, శాస్త్రాలు, ఆత్మకథలు మొదలైనవి విస్తార పఠనానికి తగినవి అంటున్నాడు. ఉన్నత దశలో ఏవేవి? వైజ్ఞానిక కథలు కానీ, యాత్రా కథలు కానీ, కథనాలు కానీ, మహాత్ముల యొక్క జీవిత కథలు, చారిత్రక సంఘటనలు, వీరుల కథలు, వీర్యకృతులు, చమత్కార రహస్య రస ప్రధానమైన కథలు, ఏకాంకికలు, నాటికలు, విమర్శ శాస్త్రాలు, ఆత్మకథలు అనేవి ఉపయోగపడతాయి అంటున్నాడు. విద్యార్థులు ఒక పుస్తకం చదివిన తర్వాత పుస్తకం పేరు, రచయిత పేరు, ఆ పుస్తకం లభించే ప్రదేశం, గ్రంథంలోని ముఖ్యాంశాలు రాసి ఉంచుకోమని చెప్పాలి. మనం చెప్తున్న ప్రతి పాఠ్యాంశాన్ని మీరు షార్ట్ నోట్స్ అనేది రాసుకుంటే ఈజీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. మీరు షార్ట్ నోట్స్ చూసుకున్నప్పుడు మీకు ఏదైనా గుర్తురాదంటే మనం వీడియోస్ పెట్టి ప్లే చేసుకొని టక్కని మనం రికాల్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో గ్రంథాలయంలోని పుస్తకాలు చదివేటట్లు ప్రోత్సహించాలి. గ్రంథాలయాలు అనేది ఉపాధ్యాయుని పర్యవేక్షణలో గ్రంథాలయంలోని పుస్తకాలను చదివే విధంగా ప్రోత్సహించాలన్నమాట. ఉపవాచకం అనేది విద్యార్థుల యొక్క స్వయం కృషితో ఉపవాచకంలోని విషయాన్ని గ్రహించేలా చైతన్యవంతులను చేయాలి అంటున్నాడు. వివిధ పత్రికలు ఏమేమి చేస్తాయి? పిల్లల్లో పరిపూర్ణ వికాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో పిల్లల పత్రికలు కొన్ని నడుస్తున్నాయి అన్నమాట. ప్రముఖ దినపత్రికల్లో కూడా విద్యార్థులకు ఉపయోగపడే విషయాలు ఎన్నో వస్తున్నాయి. విద్యార్థుల ఆసక్తి గల అంశాలను విషయ సేకరణ చేయాలి. విషయ సేకరణ కోసం వివిధ పత్రికల్ని చదివేటట్లు చూడాలి అంటున్నాడు. నెక్స్ట్ పాఠశాల పత్రికను నిర్వహిస్తూ ఉండడం వలన అందులో తమ యొక్క రచనల్లో ఉండాలని విద్యార్థులు కోరుకుంటారు. ఖచ్చితంగా కదా? పాఠశాలలో పత్రిక నిర్వహిస్తే మనం ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరూ మా యొక్క రచన ఈరోజు ఉండాలి, వాళ్ళు రాసిన రచనలు రావాలని కోరుకుంటారు. అందుకోసం తమకు నచ్చిన విధంగా సృజనాత్మక రచనలు చేయడానికి కావాల్సిన సమాచారాన్ని, మార్గదర్శకాన్ని అనేక పుస్తకాలు చదివి పొందగలుగుతారు. ఖచ్చితంగా ఆ పని అనేది చేస్తారనమాట. ఉపాధ్యాయులు, పెద్దలు చెప్పే విషయాలను జాగ్రత్తగా సేకరిస్తారు. వైవిధ్యంతో కూడిన రచనలను కూడా పాఠశాల పత్రికలకు అందించడం అనేది చేస్తారనమాట. నెక్స్ట్ సారస్వత సంఘాలు అనేవి విద్యార్థుల యొక్క పరిపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించటకు పాఠశాల కృత్యాలతో పాటు సహపాఠ్య కృత్యాలు,
అత్యంత ఆవశ్యకం అంటున్నాడు. కరెక్ట్ కదా. విద్యార్థుల యొక్క పరిపూర్ణ మూర్తిమత్వ వికాసాన్ని పెంపొందించడానికి పాఠశాల కృత్యాలతో పాటు సహపాఠ్య కృత్యాలు కూడా అవసరం అనమాట. కాబట్టి మాతృభాషోపాధ్యాయులు పాఠశాలలో సారస్వత సంఘాలు నిర్వహిస్తూ అందులో వ్యక్తిత్వ పోటీలు, సదస్సులు, గోష్ఠులు, చర్చలు, కవి సమ్మేళనాలను ఏర్పాటు చేయాలి. అందులో పాల్గొనుటకై కావాల్సిన సమాచారం కోసం గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలని చదవాలి అంటున్నాడు. చూడి, పుస్తక ప్రదర్శనలు. సార్ పుస్తక ప్రదర్శనలు అంటే ఏం సార్? చూడండి ఒకసారి. పట్టణాలలో పుస్తక ప్రదర్శనలు జరగటం సహజం. మామూలుగా సిటీస్‌లో ఈ బుక్ అంటే పుస్తక ప్రదర్శన అనేది చేస్తూ ఉంటారనమాట. బుక్ షో అనేది. ఈ ప్రదర్శనలకు విద్యార్థులు తీసుకొని వెళితే వారికి నచ్చిన పుస్తకాలు కొని చదువుతారు ఖచ్చితంగా. సంవత్సరానికి 1, 2 సార్లు విద్యార్థులు తాము సేకరించిన పుస్తకాలను పాఠశాలలో ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ప్రదర్శించాలనే ఉద్దేశంతో నైనా పుస్తకాల షాపుకు వెళ్ళినప్పుడు మంచి పుస్తకాలు కొనడం వల్ల విస్తృత పఠనానికి ఒక చక్కని మార్గదర్శకం అనేది అవుతుందంటున్నాడు. కరెక్టే కదా. చూడి, పైన పేర్కొన్న విధంగా వివిధ పట్టణాలలో దేనికున్న ప్రయోజనాలు దానికున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అన్నిట్లోనే ఉన్నాయి. మనము మౌనపట్టణంలో ఉంది, ప్రకాశపట్నంలో ఉంది, చునపట్టణంలో ఉంది, విస్తారపట్నంలో కూడా ఉంది. ఉపాధ్యాయులు తగిన అభ్యాసాల ద్వారా చక్కని శిక్షణ ఇచ్చి రకరకాల పఠన నైపుణ్యాలకు విద్యార్థులు సంపూర్ణంగా పెంపొందించాలంటున్నాడు. చూడి, ఈ పఠన దోషాలు నివారణ చర్యలు ఏ విధంగా చేయొచ్చు సార్? చూడండి, పఠనం యొక్క దోషాలు. చూడండి, విద్యార్థులు పఠనం చేస్తున్నప్పుడు దోషాలు చేయడం అనేది సహజం. పఠన దోషాలపై పలువురు విద్యావేత్తలు పరిశోధన చేశారనమాట. ఈ దోషాలను మెంజల్ సవరించి సవివరంగా క్రోడీకరించడం. ఈ పఠనం యొక్క దోషాలను సవివరంగా చెప్పింది ఎవరంటే మెంజల్‌ని గుర్తుపెట్టుకోండి. పఠనంలో దొర్లే ఉచ్చారణ దోషాలు, భావ దోషాలు, భాషా దోషాలు, వ్యాకరణ దోషాలు, కారణాలు, వాటి నివారణ ఉపయోగాల గురించి ఉపాధ్యాయులు తప్పకుండా తెలుసుకొని విద్యార్థులకు మంచి పద్ధతులుగా తీర్చిదిద్దాలి అంటున్నాడు. పఠనాంశంలో ఈ పఠనంలో దొర్లే ఉచ్చారణ దోషాలు కానీ, భావ దోషాలు కానీ, అదేవిధంగా భాషా దోషాలు కానీ, వ్యాకరణ దోషాలకు కారణాలైన వాటి యొక్క నివారణ ఉపయోగాల గురించి ఉపాధ్యాయులు తప్పకుండా తెలుసుకొని విద్యార్థులను మంచి పఠితులుగా తీర్చిదిద్దాలి అంటున్నాడు. చూడండి, నెక్స్ట్ ఏముందో. వాగ్దోషాలలో చెప్పుకున్న భావాదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు, వాగేంద్రియ లోపాల వల్ల ఏర్పడే దోషాలు, పరిసర ప్రభావజనిత దోషాలు మొదలైనవి భాషణంలో వచ్చినప్పుడు సవరించకపోతే అవే పఠన సమయంలో సరిచేయకపోతే అవే లేఖన దోషాలుగా మారతాయి. మనం ఆల్రెడీ వాగ్దోషాలలో చెప్పుకున్నాం. భావ దోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు అని 3 చెప్పుకున్నాం కదా. ఈ వాగేంద్రియాల లోపం వల్ల ఏర్పడే దోషాలు కానీ మనం అక్కడ సరి చేయలేదంటే ఇవి పఠనంలో వస్తాయి, అవి తర్వాత లేఖనంలో కూడా వస్తాయన్నమాట. ఓకేనా. అయినను కొన్ని పఠన దోషాలు, వాటికి గల కారణాలను, నివారణ మార్గాలను ఇప్పుడు తెలుసుకుందామంటున్నాడు. పఠన దోషాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి. విద్యార్థుల పఠనం దోషాలు సాధారణంగా ఏమేమి దోషాలు ఉంటాయి చూడండి. పదాలను సరిగ్గా గుర్తించకుండా చదవడం. కొన్ని పదాలను మనం చదివేటప్పుడు మనం కూడా ఇప్పుడు ఈవెన్ నేను ఈ వీడియో చెప్పే టైంలో కూడా కొన్ని వర్డ్స్ అనేది సరిగ్గా చదవడం అంటే కొన్ని మిస్టేక్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా. ఎందుకంటే మన యొక్క ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఆ విధంగా అయిపోయింది. మొత్తం ఆంగ్లం అంటూ వెళ్ళిపోవడం ద్వారా ధ్వనులను సరిగ్గా ఉచ్చరించకపోవడం, పదాలను స్పష్టంగా ఉచ్చరించడం, పదాన్ని ధ్వనిని తేల్చి ఉచ్చరించడం, పదాన్ని లేదా ధ్వనిని పదే పదే ఉచ్చరించడం మనకి దోషాలు. వాక్యాలు తుదలు మింగేసి చదవడం, ప్రతి పదాన్ని అనవసరమైన ఊనికతో చదవడం, స్వరభేదం పాటించకుండా చదవడం, గ్యాప్ లేకుండా చదివేయడం అనమాట. ధారాళంగా చదవక మధ్య మధ్యలో ఆగుతూ చదవడం, స్పష్టంగా చదవకుండా మధ్య మధ్యలో స్టాప్ చేయడం, పదాలని సాగదీస్తూ చదవడం. పదాల చివరి హస్వాలను దీర్ఘాక్షరాలు. పదాల్లో చివరి హర్స్వాలను ఏం చేస్తారంటే దీర్ఘాలుగా చదివేస్తాడు అనమాట. ఈ దోషాల్లో విషయ దోషాలు ఉంటుంది, వ్యాకరణ దోషాలు ఉంటుంది, వాగేంద్రియ లోపం వల్ల వచ్చే దోషాలు ఉంటుంది, భయాందోళన వల్ల కొన్ని దోషాలు వస్తాయన్నమాట. మనం చదివేది తప్పేమో అనే అనుమానంతో కూడా చాలా మంది తప్పులు చదివేస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. ఈ పఠన దోషాల కారణాలు ఏవేవి సార్? ఈ పఠన దోషాల కారణాలు. పఠనంలో దృష్టి దోషం. మన కన్నుతో మనం చూస్తాం కదా, దాంతో కొన్ని దోషాలు ఉంటాయన్నమాట. ధ్వన్యుత్పత్తి అవయవాల లోపం. మనము పదాన్ని పలికేటప్పుడు ఓకేనా, అది మిస్టేక్ ఉండొచ్చు. ధ్వన్యోత్పత్తి అవయవాలకు నేత్రాలకు మధ్య సమన్వయం లేకపోవడం. ఓకేనా. నెక్స్ట్ నేత్రగతిలో తారతమ్యం ఉండడం. అదేవిధంగా పఠనాంశం కఠినంగా ఉండడం. మనం చదివే పఠనం అనేది ఆ లిప్ అనేది ఆ అక్షరాలు ఆ వాక్యాలు అనేవి కఠినంగా ఉండడం. ఓకేనా. నెక్స్ట్ వేగంగా చదవాలనుకోవడం, చదివే అంశాలని
స్పీడ్గా చదవడం వల్ల కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఉపాధ్యాయులు పఠనాన్ని సరిగ్గా అనుసరించకపోవడం, శ్రవణేంద్రియ లోపం వల్ల కానీ, అశ్రద్ధ వల్ల కానీ, నిర్లక్ష్యం వల్ల కానీ ఉంటుందన్నమాట. ఉపాధ్యాయులు పఠనాన్ని సరిగ్గా అనుసరించకపోవడం, పదాలను వేలుతో చూపుతూ మొదట చదవకపోవడం అనేది, భయం, సంకోచితం అనేది సిగ్గు ఉంటుంది. భయము, సంకోచం, సిగ్గు వల్ల కూడా మనము మిస్టేక్ చేస్తాం. పదరూపం పదరూపంతో పాటు అర్థాన్ని గ్రహించలేము. మనం చదివేటప్పుడు పదం చదువుకుంటూ వెళ్ళిపోవడం వల్ల దాంతో ఉన్న మీనింగ్ ఏదనేది అర్థం కాదనమాట. నెక్స్ట్ ప్రాథమిక తరగతుల్లో సరైన ఉచ్చారణ శిక్షణ అనేది లభించకపోవడం, ప్రైమరీ స్టేజ్లోనే సరైన శిక్షణ అనేది లేకపోవడం, తగినంత పఠనాభ్యాసం లేకపోవడం వల్ల అశ్రద్ధ కనిపించడం, పర్టికులర్గా మనం చదవకపోవడం వల్ల అశ్రద్ధ అనేది ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థుల పఠనం గురించి శ్రద్ధ చూపడం, టీచర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు, విద్యార్థుల పట్ల శ్రద్ధ చూపకపోవడం, విద్యార్థుల యొక్క పఠనం పట్ల. నెక్స్ట్ విషయంపై అవగాహన లేకపోవడం, మనకి కంటెంట్ ఏం చదువుతున్నామో దానిపైన, కాన్సెప్ట్ అనే దానిపైన అవగాహన లేకపోవడం, వ్యాకరణ జ్ఞానం లేకపోవడం, ఒప్పో తప్పో తెలియక అనుమానంతో చదవడం, మనం చదివే తప్ప కరెక్టా అనేసి మిస్టేక్గా చదవడం, తోటి విద్యార్థులని అనుకరించడం, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చదవడం, ఇట్స్ బిగ్ మిస్టేక్ అనమాట. ఆత్మవిశ్వాసం లేకపోవడం మొదలైనవి. ఆత్మవిశ్వాసం అనేది సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఉండాలి. ఓకేనా. పఠన దోషాల నివారణకు ఉపాధ్యాయుడు చేపట్టవలసిన మార్గాలు ఏవి సార్? దృష్టి దోష నివారణ. ఎవరికైనా కొంతమంది విద్యార్థులు దృష్టి దోష నివారణ ఉంటుంది, దాన్ని చూడాలన్నమాట. ధ్వనుత్పత్తి లోపరణ, కొంతమంది ధ్వనుత్పత్తి వాళ్ళు పలికేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, వాటిని మనం సరిచేయాలి. విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పి వైద్యం చేయించమని సలహా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. నేత్రగతికి సంబంధించిన సూచనలు ఇవ్వడం, మన కంటిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటికి సంబంధించిన వాటిని మనం సరిచేయమని చెప్పాలి. నెక్స్ట్ పదాలను వేళ్ళతో గుర్తిస్తూ చదవమనడం. మీరు చదివేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ పదాలను మనం వేళ్ళతో గుర్తిస్తూ చదవాలన్నమాట. ధ్వనులు ఉచ్చారణతో స్థాన కర్ణాల ప్రయత్నాల గురించి చెప్పడం. ఈ ధ్వనుల ఉచ్చారణలో మనము స్థానము అంటే ఏమి, కరణం అంటే ఏమి, ప్రయత్నం అంటే ఏమి, వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాలన్నమాట నీట్గా. సదుచ్చారణతో ప్రత్యేక శిక్షణ అనేది ఇవ్వాలన్నమాట. సులభమైన పఠనా సామాగ్రిని అందుబాటులో తీసుకురావాలి. పద నిర్మాణం, పద వినియోగాన్ని ప్రోత్సహించాలి. పదాల యొక్క అర్థాలను స్వయంగా నిఘంటువు ద్వారా చూసి తెలుసుకునేలా చేయాలి. ఏదైనా వర్డ్స్కి మీనింగ్ తెలియకపోతే ఖచ్చితంగా మనము డిక్షనరీని ఉపయోగించి అర్థం చేసుకోవాలంటున్నాడు. వైయక్తిక పఠనాభ్యాసం చేయించడం. సింగిల్గా మనం చెప్పుకున్న వైయక్తిక పఠనాభ్యాసం చేయడం వల్ల ఆటోమేటిక్గా విద్యార్థి ఏ తప్పులు చేస్తున్నాడో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. ప్రతిరోజు నిర్ణీత సమయాల్లో పఠనాభ్యాసం చేయడం, పర్టికులర్ టైంలో మనము చదవడం అనేది, అంటే ప్రతిరోజు టైమింగ్ అనేది వేసుకోవాలన్నమాట. పరిచిత పదాల సహకారంతో అపరిచిత పదాలను ఎలా గుర్తించాలో చదివించడం. మనకు బాగా తెలిసిన వాటి నుంచి తెలియని పదాలని మనం ఏ విధంగా తెలుసుకోవాలో చూడడం. విద్యార్థుల పఠనం పట్ల ఉపాధ్యాయులు శ్రద్ధగా వహించడం. విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో దానిపైన ఉపాధ్యాయుడు ఒక శ్రద్ధ అనేది వహించాలి, ఒక కన్నేసి ఉంచాలి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవడం, అదేవిధంగా అనుమానాన్ని వీడడం. వ్యాకరణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. దోషంగా ఉచ్చరించే తోటి విద్యార్థులను అనుకరించకూడదని చెప్పడం. పక్కన ఎవరైనా మిస్టేక్గా పలుకుతుంటే దాన్ని మనం చూసి పలకడం అనేది ఇట్స్ ఏ మిస్టేక్ అని వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఆత్మవిశ్వాసాన్ని నువ్వు చదవగలవని వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా పఠన దోషాలను గుర్తించి కారణాలను తెలుసుకొని వాటిని నివారించడానికి ఉపాధ్యాయులు కృషి చేస్తే విద్యార్థులు ఏమవుతారు, ఉత్తమ పాఠకులుగా మనము తయారు చేయొచ్చు అనమాట. పై విధంగా విద్యార్థులు పఠనాభ్యాసం చేయించడం ద్వారా వారు స్వతంత్రంగా చదవగలిగే శక్తి, గ్రహించగలిగిన విషయాల ఆధారంగా తమ యొక్క మనోభావాలను ప్రకటించే శక్తిని సంపాదిస్తారు. ఈ పఠన నిత్య విధిలో ఒక భాగంగా చేసుకునేవారు ఉత్తమమైన వ్యక్తులు అవుతారు ఖచ్చితంగా. ఈ వ్యక్తులు విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పఠనం ఒకటే ఉత్తమమైనదిగా మనం చెప్పొచ్చు. కరెక్ట్ కదా. మనకి ఈ విరామ సమయం మనం అప్పుడప్పుడు ఖాళీగా ఉంటాం కదా, అట్లాంటి టైంలో బోర్ కొట్టినప్పుడు వేరే పుస్తకం మార్చాలి. ఒక పుస్తకం చదువుతూ ఉంటాం, తెలుగు చదువుతూ ఉంటాం, ఎప్పుడు చదివేదిగా మనకు వచ్చు కదా అని అనిపినప్పుడు వేరే సబ్జెక్టు తీసుకోవాలి. ఓకేనా. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ప్రతి పఠనానికి ఆధారమైన పుస్తకాలతో స్నేహం చేస్తే తాను విజ్ఞాన పరిధిని పెంచుకోవడమే కాక అనేక మందికి విజ్ఞానదాత కూడా అవుతాడు. ఖచ్చితంగా బాగా ఈ చదవడం నేర్చుకుంటే, మనము బాగా చదివి అనేక జ్ఞానం నేర్చుకుంటే విజ్ఞాన దాతగా కూడా మనము తయారవుతాం అంటున్నాడు. ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్ని. నెక్స్ట్ లేఖనం అనే సంధిత. లాస్ట్ది లేఖనం, దాని యొక్క సంసిద్ధత గురించి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. కాకపోతే దీనికి సంబంధించిన బిట్స్ అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ అనేది చేద్దాం ఒకసారి. ఏమేమి చెప్పుకున్నాం, దీని నుంచి ఏమేమన్నా వస్తాయా, మీరు
ఈ వీడియోలోనే నేను ఇచ్చే బిట్స్ అన్నీ ఈ వీడియోలోనే ఉంటుంది. దానికి ఆన్సర్ మీరు చెప్పడానికి ట్రై చేయండి. ఓకేనా? కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, పద పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటున్నాడు. పద పద్ధతి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి? అక్షరాలను గుణింతాలు విడిగా నేర్పించడం, పదాలను నేరుగా చూపిస్తూ చదవడం, కేవలం బొమ్మలను మాత్రమే చూపడం, వ్యాకరణం చెప్పడం. ఇది మనం చెప్పుకున్నాం. పద పద్ధతిలో యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి? అక్షరాలను గుణింతాలను విడివిడిగా నేర్పడమా, పదాలను నేరుగా చూపిస్తూ చదివించడమా? పదాలను నేరుగా చూపిస్తూ చదివించడం. దానికి బి అనేది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూడు, సెకండ్ క్వశ్చన్ ఏముంది, బోధనలో తెలిసిన వాటి నుండి తెలియని వాటికి నోన్ టు అన్నోన్ అనే సూత్రాన్ని పద పద్ధతిలో ఎలా ఉపయోగిస్తాం? ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. తెలియని అక్షరాల నుండి తెలిసిన పదాలకు వెళ్ళడమా? కాదు. తెలిసిన బొమ్మల ద్వారా తెలియని అక్షరాలను గుర్తించడం చెప్పుకున్నాం. తెలిసిన బొమ్మల ద్వారా తెలియని అక్షరాన్ని. కేవలం పాఠ్య పుస్తకం చదవడమా? కాదు. ఏది కాదంటున్నాడు. దీనికి ఆన్సర్ ఏమి? బిగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడి, పద పద్ధతిలో ఒక పదానికి సంబంధించిన ఎన్ని మెరుపు అట్టలు ఒక సెట్గా ఉండాలి అంటున్నాడు. ఒక సెట్కి ఎన్ని ఉంటాయి మీరు చెప్పండి? 4. ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, దానికి సి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 5 చూడండి, ఒకవైపు బొమ్మ మరొక వైపు ఖాళీగా ఉండే అట్టుని ఏమంటారు? చూడండి, ఒకవైపు బొమ్మ ఉంది, తర్వాత మరోవైపు ఖాళీ ఉండే అట్టుని చెప్పుకున్నాం. ఒకవైపు బొమ్మ ఉండి మరోవైపు ఖాళీ, చూడి మరోవైపు ఖాళీగా ఉండే అట్టుని ఏమంటారు? గుర్తింపు అట్ట, స్వయం సవరణ అట్ట, జతకూర్పు అట్ట. చెప్పండి మీరు. గుర్తింపు అట్ట అంటే బొమ్మ కింద మ్యాటర్ ఉంటుంది. స్వయం సవరణ అట్ట అంటే ఫ్రంట్ బొమ్మ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏముంటుంది? మ్యాటర్ అనేది ఉంటుంది. అదే ఒకవైపు బొమ్మ ఉంది, మరోవైపు ఖాళీ. ఇక్కడ మూడోది ఏం చెప్పుకున్నాము? ఒకవైపు బొమ్మ మరోవైపు ఖాళీ ఉందంటే దాన్ని జత కురుపు అట్టుగా మనం చెప్పుకున్నాం. ఓకేనా? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, పద పద్ధతి ద్వారా విద్యార్థుల్లో భాషా నైపుణ్యాన్ని ఎంత కాలంలో అభివృద్ధి చేయవచ్చని పాఠ్యాంశం పేర్కొంది. ఇది కూడా లైన్ బిట్ అనమాట. ఒక వారంలోనా? కాదు. ఒక సంవత్సరంలోనా? కాదు. 6 నెలల్లో? కాదు. ఒక 2-3 నెలల్లో అని మనం చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది, చూడండి, మొదటి దశలో విద్యార్థులకు పదాలు నేర్పించడానికి దేనిని ఉపయోగిస్తారు? మొదటి దశలో కేవలం అక్షరాలు నేర్పిస్తామా, పాటలు నేర్పిస్తామా, ఆటలు నేర్పిస్తామా, బొమ్మలు మరియు గుర్తింపు కార్డును ఉపయోగిస్తామా? బొమ్మలు మరియు గుర్తింపు కార్డును ఉపయోగిస్తాం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి, విద్యార్థులు తమ తప్పులను తామే సరిదిద్దుకోవడానికి వీలుగా కల్పించే ఆటలను ఏమంటారు? చూడండి, గుర్తింపు ఆటల, జతకూరు పటల, స్వయం సవరణ ఆటల, మెరుపు ఆటల. మీరు చెప్పండి దీనికి ఆన్సర్ ఏమో ఒకసారి. ఓకేనా? చెప్పారా? ఎస్, మీకు అందరికీ తెలుసు. దీనికి ఆన్సర్ ఏమి? స్వయం సవరణ అట్టలు. ఓకేనా? తనందుకు తానే చేసుకోవడం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 3వ దశలో విద్యార్థులకు ఏ విధమైన శిక్షణ ఇస్తారు? అక్షరాలను రాయించడమా, బొమ్మలు లేని కార్డుల ద్వారా పదాలను గుర్తుపట్టడమా, పాటలు పాడించడమా, బొమ్మలు గీయడమా? చూడండి, దీంతో ఏది ఇస్తారు? మీకు ఒక 2 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు చెప్పాలన్నమాట. ఓకే, దీనికి ఆన్సరు? 3వ దశలో విద్యార్థులకు ఏ విధమైన శిక్షణ ఇస్తారో బొమ్మలు లేని కార్డుల ద్వారా పదాలను గుర్తుపట్టడం అనేది ఇస్తాం. బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడి, జతకూర్పు ఆటలు. చూడి, జతకూర్చు ఆటల ప్రక్రియలో విద్యార్థులు ఏం చేస్తారు? బొమ్మలు గీస్తారా, పదాల్లో అక్షరాలను విడదీస్తారా, బొమ్మలను అట్టలను కలిపి ఉంచుతారా, అక్షరాల క్రమ పద్ధతిలో రాస్తారా? మీరు చెప్పండి, ఏమంటారు దానికి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జతకూర్పు అట్టలు 3-4 అట్టు కదా. ఆ 3-4 అట్టలో బొమ్మలను మాటలను కలిపి ఉంచుతామంటే మ్యాచింగ్ చేస్తామని. ఓకేనా? గుర్తుందా? నెక్స్ట్ చూడండి, పద పద్ధతి బోధించడం ద్వారా కలిగే ముఖ్య ప్రయోజనం ఏమిటి? చదవడం అర్థవంతంగా ఆసక్తికరంగా ఉంటుంది, విద్యార్థులకు విసుగు కలుగుతుంది, కేవలం అక్షరాలనే నేర్చుకుంటారు, ఉపాధ్యాయులు పని కూడా పెరుగుతుంది అంటున్నాడు. పద పద్ధతి ద్వారా బోధించడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం ఏమంటే చదవడం అనేది అర్థవంతంగా ఆసక్తికరంగా ఉంటుంది. దానికి ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో. పాఠ్యభాగం ప్రకారం మెరుపు అట్టల తయారీకి ఎటువంటి పదాలను ఎంచుకోవాలి? మెరుపు అట్టలను, ఫ్లాష్ కార్డ్స్ని. ఓకేనా? కష్టమైన పదాలనా? బొమ్మలు చిత్రించడానికి వీలైన పదాలా, కేవలం అక్షరాలు మాత్రమే పదాలా, పొడవైన వాక్యాల? ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి ఏది ఆన్సర్? ఆల్రెడీ మనము చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఏమని?
బొమ్మలు చిత్రించడానికి వీలైన పదాలు, ఈజీగా ఉన్న పదాలనే మనము చేయాలనేసి చెప్పుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఒకే రూప సామ్యం ఉన్న వర్ణాలను ఒకేసారి నేర్పడం వల్ల విద్యార్థులు కలిగే లాభం ఏమిటి అంటారు. త్వరగా మర్చిపోతారా, బాగా గుర్తుంచుకుంటాడా, కన్ఫ్యూజ్ అవుతాడా, రాయడం కష్టమా? చెప్పండి దీనికి ఆన్సర్ ఏంది? ఒకే రూప సామాన్యం ఉన్న వర్ణాలను ఒకేసారి నేర్పడం వల్ల విద్యార్థులు కలిగే లాభం ఏమిటంటే బాగా గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాక్య పద్ధతిలో వేటిని ప్రతిపాదకగా తీసుకొని పఠనం నేర్పిస్తారు? అక్షరాలన, పదాలన, వాక్యాలన, గుణితాలన? వాక్య పద్ధతి అంటున్నాడు, వాక్యాలు ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. పఠనం నేర్పేటప్పుడు వాక్యాలు ఏ విధంగా ఉండాలి అంటున్నాడు. పఠనం నేర్పే అప్పుడు ఏ విధంగా కష్టంగా ఉండాలా? కాదు. విద్యార్థులకు తెలియనివిగా ఉండాలా? కాదు. పిల్లల యొక్క అనుభవాలకు దగ్గరగా అర్థవంతంగా ఉండాలి. మనకి లైన్ అదనమాట. ఓకేనా. చాలా పొడవుగా ఉండాలంటే కాదు. ఓకేనా. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. వాక్య పద్ధతిలో మొదట ఎన్ని వాక్యాలు పఠనం మంచిది అంటున్నాడు. మొదట ఎన్ని వాక్యాలు చెప్పుకోవడం? 4 లేదా 5 వాక్యాలు అనేసి. నెక్స్ట్ చూడండి. వాక్య పద్ధతిలో మొత్తం ఎన్ని వాక్యాలు సెంటెన్స్ అనేవి ఎన్ని అవసరం అవుతాయంటే 4. ఓకేనా. ఇది కూడా చెప్పుకున్నాం మనకి. నెక్స్ట్ చూడి. ఆవు గడ్డి మేస్తుంది అనే వాక్యాన్ని బోధించడానికి ఏది సహాయపడుతుంది అంటున్నాడు. కేవలం అక్షరాలను చూపించడం ద్వారానా? కాదు. ఆవు గడ్డి మేస్తుంది ఇది డైరెక్ట్ బిట్ అనమాట. మనం పుస్తకంలో ఉంది. బొమ్మ కింద ఉన్న వాక్యాన్ని చూపిస్తూ చదవడం. బొమ్మ ఆవు చిత్రం అనేది పెట్టి దాని కింద మనము ఈ వాక్యాన్ని రాయడం ద్వారా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం పఠనం నేర్పడానికి అత్యంత ప్రశస్తమైన పద్ధతి ఏది అంటున్నాడు. ఆధునిక విద్యావేత్తల ప్రకారం ఏది చెప్పుకున్నాం? వాక్య పద్ధతి అనేది ఈజీ అని చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ మ్యాచింగ్ ఇచ్చాడు చూడండి. వాక్య పద్ధతి అంటే ఏమి, వాక్యం అంటే ఏమి, ప్రారంభ పఠనం అంటే ఏమి? మీరు చెప్పండి ఏమేమి దీనికి ఒకసారి చూడండి. దీనికి ఆన్సర్స్ ఏమి? వాక్య పద్ధతికి ఫస్ట్ దానికి సి, పద పద్ధతి కంటే మేలైనది. వాక్యం అనేది సంపూర్ణమైన భావాన్ని ఇస్తుంది. ప్రారంభ పఠనం అనేది 4 లేదా 5 వాక్యాలని నీట్గా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమని చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కథా పద్ధతిలో దేనిని ప్రతిపాదికగా తీసుకోవాలి? వ్యాసాలన, కథా చిత్రాలన, పద్యాలన, నిఘంటువునా? కథా చిత్రాలని ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడండి. ఒక కథా చిత్రానికి సంబంధించిన గరిష్టంగా ఎన్ని వాక్యాలు ఉండవచ్చు? చెప్పండి. 5 వాక్యాల, 20 వాక్యాల పరిమితి లేదా 10 వాక్యాలు మించకుండా? 10 వాక్యాలు మించకుండా ఉండాలి. నెక్స్ట్ చూడండి. ఒక పెద్ద అట్ట మీద కథా చిత్రాన్ని వేసి వాటి కింద వాక్యాలను రాసే అమరికను ఏమంటారు? ఒక పెద్ద అట్ట మీద కథా చిత్రాన్ని వేసి వాటి కింద వాక్యాలను రాసే అమరికను ఏమంటారు? చెప్పండి. పద చిత్రమా, వాక్య పద్ధతి, వర్ణమాల, రికగ్నిషన్ స్టోరీ చాట్. ఇప్పుడు చూడు, పెద్ద అట్ట పైన కథలను వేసి వాటి కిందే మనము వాక్యాలను రాయడం అనేది రికగ్నిషన్ స్టోరీ చాట్ అనమాట. నెక్స్ట్ చూడండి. సింహం 4 ఎద్దుల కథ ద్వారా విద్యార్థులు గ్రహించే నీతి ఏమిటి? అతి ఆశ గతిచేట, లేదా ఉపాయంతో అపాయాన్ని దాటవచ్చా, నిజాయితీ నిర్భయమా? చెప్పుకున్నాం ఇది కూడా కథ. ఐకమత్యమే మహాబలం అనేసి. నెక్స్ట్ చూడి. కథా పద్ధతిలో బోధన చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? కథా పద్ధతిలో పిల్లలకు అలసట కలగదు, ఆసక్తి ఉంటుంది, కేవలం వ్యాకరణం నేర్చుకోవచ్చు. చూడి, పాఠాలు త్వరగా పూర్తవుతాయి, పరీక్షల్లో ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి. కథా పద్ధతిలో బోధన చేయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమంటే పిల్లలకి అలసట అనేది కలగదు, ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ ఆ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. 2 పిల్లులు, కోతి, రొట్టె ముక్క కథ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ కథలో రొట్టెను పూర్తిగా తినింది ఎవరు చెప్పు? కోతి అనేది తినేసింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం ఆధునిక పఠన బోధన పద్ధతిలో అత్యుత్తమైనది ఏది? చెప్పుకున్నాం. వాక్య పద్ధతి అనేసి చెప్పుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్, తెలుగు భాషలో ఎన్ని వర్ణాలు ఉంటాయి చెప్పండి? మీకు అందరికి తెలిసిందే, 56. నెక్స్ట్, ఇంగ్లీష్ భాషను బోధించడానికి ప్రారంభ దశలో ఏ పద్ధతులు ఉపయోగపడతాయి? చెప్పండి. ఇంగ్లీష్ భాషను పద పద్ధతి, వాక్య పద్ధతి, కేవలం అక్షర పద్ధతి, కేవలం కథా పద్ధతి, 5 కావా అని అడుగుతున్నాడు. ఇంగ్లీష్ భాషను బోధించడానికి ప్రారంభ దశలో ఆప్షన్ సి, కథా పద్ధతి ద్వారా మనం చేయవచ్చని చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి.
ఫ్రెండ్స్ మనం ఈ క్వశ్చన్కి సి అని చెప్పుకున్నాం. సి కాదు, పద పద్ధతి, వాక్ పద్ధతి, కథా పద్ధతి 3 వస్తుంది. ఇంగ్లీష్ భాష అని చెప్పినాడు కదా, పద పద్ధతి, వాక్ పద్ధతి, కథా పద్ధతి 3 వస్తుందని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రాథమిక దశలో పఠనం నేర్పించడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? చెప్పండి. ఆల్రెడీ చెప్పుకున్నాం. కేవలం వచనాలు నేర్పించడమా, పదాలు నేర్పించడమా, ఏ పద్ధతి పాటించకపోవడం పర్వాలేదా? పద వాక్య కథా పద్ధతులను క్రమంగా ఉపయోగించడం అనేది ప్రాథమిక దశలో పఠనం నేర్పించడానికి ఉత్తమమైన పద్ధతిగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం చెప్పి లెసన్లో. ఓకేనా? నెక్స్ట్ పఠన రకాలు లేదా భేదాలు దేనికి సంబంధించినవి అంటున్నాడు. దేనికి సంబంధించినవి? బోధనక, అభ్యసనక, రాసే పద్ధతిక, చిత్రణక. ఇది చెప్పిన అదే పనిగా మనము ఇబ్బంది పడతామనేసి పఠనం యొక్క రకాలు లేదా భేదాలు అనేది అభ్యసనానికి సంబంధించినగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చదివే రీతిని బట్టి పఠనం ఎన్ని రకాలు అనుకున్నాం? 3, 4, 5, 2? 2 ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ చూడండి. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని ఇతరులకు వినబడేటట్లు స్పష్టంగా చదవడాన్ని ఏమంటారు? చెప్పండి. లిఖిత రూపంలో ఉన్న అంశాలని ఇతరులకు వినబడేటట్లు చదివితే దాన్ని ఏమంటాం మనము? ప్రకాశపట్నంగా చెప్పుకున్నాం అనమాట. దాన్నే బాగపట్నం అంటారు. నెక్స్ట్ చూడి. ఒక చూపులో విద్యార్థి ఎంతవరకు చూడగలుగుతున్నాడో ఆ పరిధిని ఏమంటారు? ఒక చూపులో, చూపు మేర. ఒక చూపులో ఎంతవరకు చూస్తాడో అది చూపు మేర. కరెక్టే కదా? నెక్స్ట్ చూడి. చూస్తున్న శబ్దస్థానానికి, పలుకుతున్న శబ్దస్థానానికి ఉన్న అంతరాన్ని ఏమని పిలుస్తారు? చెప్పండి. చూస్తున్న శబ్దస్థానానికి, పలుకుతున్న శబ్దస్థానానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమని పిలుస్తారు? చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏమని పిలుస్తారు? వాగ్యాయన సమితి, ఐ వాయిస్ స్పాన్ అనేసి చెప్పుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాణిలో ఉత్తమ పఠనం యొక్క లక్షణం కానిది ఏమంటున్నాడు? అక్షరాలను దోషాలంగా చదవడమా, కానిది అడుగుతున్నాడు. ఇంపార్టెంట్. భావానుగుణంగా సమవేగంతో చదవడమా, విరామ చిహ్నాలను పాటించకుండా వేగం. ఇదే కదా రాంగు, వాడు అడిగిందే రాంగు. కానిది అంటున్నాడు. విరామ చిహ్నాలను పాటించకుండా వేగంగా చదవడం కాదు, విరామ చిహ్నాలను పాటిస్తూ చదవాలన్నమాట. స్పష్టమైన ఉచ్చారణతో చదవడం అనేది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. పఠనంలో అభ్యాసనం చేయించడం ఉండే 2 రకాలు ఏవి? మనం పఠనంలో అభ్యాసనం చేయించడంలో ఉండే 2 రకాలు ఏది? చెప్పండి. చొన పఠనం, విస్తార పఠనం, సామూహిక పఠనం, వైయక్తిక పఠనం, మౌన పఠనం, బాహ్య పఠనం, పైవన్నీ. పఠనంలో అభ్యాసం చేయించడానికి సామూహిక పఠనం, వైయక్తిక పఠనం అనమాట. ఓకేనా? ఇంపార్టెంట్. బి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఒకే సమయంలో విద్యార్థులందరూ కలిసి చదవడాన్ని ఏమంటారు? ఒకే సమయంలో విద్యార్థులందరూ కలిసి చదివితే సామూహిక పఠనం, ఒకరే చదివితే వైయక్తిక పఠనంగా చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ చూడండి. ఒక విషయాన్ని గ్రహించే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు అంటున్నాడు? ఒక విషయాన్ని గ్రహించే విధానాన్ని బట్టి పఠనం ఎన్ని రకాలు? 2 రకాలు. చిన్న పఠనము, విస్తార పఠనంగా మనము చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, విద్యార్థులు పఠనంలో సాధారణంగా చేసే దోషం ఏది? పదాలను స్పష్టంగా పలకడమా, పదాలను సరిగ్గా గుర్తించక చదవడమా, ధారాళంగా చదవడమా, పైవన్నీనా? దోషం అడుగుతున్నాడు. పదాలను సరిగ్గా గుర్తించకుండా చదవడం అనేది రాంగ్ అనమాట. బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పాలి. పదాలను సాగదీస్తూ చదవడం అనేది ఏ రకమైన అంశం అంటున్నాడు? పఠన నైపుణ్యమా, పఠన దోషమా, భాషా అలంకరణమా, ఏది కాదా అంటున్నాడు. ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి. ఓకేనా? మనము నెక్స్ట్ వీడియోలో లేఖనం గురించి చెప్పుకుందాం. దానికి సంబంధించిన బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఇదే విధంగా అన్ని లెసన్స్ కంప్లీట్ అయిన తర్వాత, కంటెంట్ మొత్తం అయిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకున్నాం ఫ్రెండ్స్. అందరికీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.